గిట్టుబాటు ధర అడిగితే మార్కెటే క్లోజ్ చేశారు. పత్తి దిగుబడిలో నాణ్యత లేదంటూ మార్కెట్కి సెలవు ప్రకటించారు అధికారులు. ఈ మార్కెటింగ్తో సరైన ధర రాక ఇబ్బంది పడుతున్న పత్తి రైతులు సీసీఐ నిర్ణయంతో మరింత కష్టాలు పడ్డారు. స్టోరేజీ లేక పత్తి చెడిపోతోందని ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఓరుగల్లు రైతన్నలు. ఉత్తర తెలంగాణ పత్తి పంటకు కేర్ ఆఫ్. వరంగల్తో పాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఈ తెల్ల బంగారం ఎక్కువగా సాగవుతోంది. ఇక పండించిన పత్తిని తీసుకొచ్చి యనమాముల మార్కెట్లో అమ్ముతారు రైతులు. ఇక్కడకు ఎంత సరుకొచ్చినా అదే రోజున సేల్ అవుతుంది. ఇప్పటికే మార్కెట్కు భారీగా పత్తి స్టాక్ వచ్చేసింది. ఈ నెల 10 నుంచి సీసీఐ కొనుగోళ్లు చేయాల్సి ఉంది. కానీ ప్రెజెంట్ అడపాదడపా వర్షాలు పడుతూ ఉండటంతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందన్న రీజన్తో సీసీఐ కొనుగోళ్లు నిలిపివేసింది. వారం రోజుల పాటు మార్కెట్కు సెలవు ప్రకటించింది. దీంతో కొనుగోళ్లు లేక తెచ్చిన సరుకుకు మద్దతు ధర రాక ఆందోళనలో పడిపోయారు రైతులు. సరుకు వెనక్కి తీసుకెళితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరించలేమంటూ నష్టానికి అమ్మాల్సి వస్తోందని చెబుతున్నారు రైతులు. నాణ్యమైన సరుకు తెచ్చినా ఏదో ఒక కారణంతో ధరను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. ప్రకృతి సహజంగా ఉండే తేమకి తామెలా బాధ్యులమని ప్రశ్నిస్తున్నారు రైతులు. వ్యాపారులంతా సిండికేట్ అయి కుట్ర చేస్తున్నారని గుస్సా అవుతున్నారు రైతులు. కాయ ఏది లేకుండా ఇంటికాడ కొంటలేరంటే ఎరకత్వం తేటగా ఈ పత్తికి 3600 ఇచ్చినంటే ఇంకా ఉన్న పత్తికి ఎంత ఎత్తాడు ధర? పరంగా వచ్చిన తేమ ఇది మీ సొంతంగా నీళ్ళు చల్లుతాం. ఇలా ఇప్పుడు ఇప్పుడు ప్రకృతి తేమను మేము ఏం చేయాలి? చర్య తీసుకోవాలి. వాళ్ళు కావాలని చేస్తాను, ఇది చర్య తీసుకోవాలి. కొనుగోలు కేంద్రం వాళ్ళు ఏం చెప్తాను? ఇప్పుడు ఈ ధర 4000 ప్రకటించి దానికి దీనికి ధర పెట్టకపోతే ఎందుకు? 4000 3600 ధర వేసినాక మేము ఎట్లా రైతుల డిమాండ్తో ఈ మార్కెటింగ్ సిస్టమ్ నిలిపివేశారు అధికారులు. పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేస్తామంటున్నారు. కానీ గిట్టుబాటు ధర రాకపోవటానికి మాత్రం రైతులే కారణమంటున్నారు. పత్తిలో 20% మించి తేమ ఉంటే కొనుగోళ్లు చేసేది లేదని చెబుతున్నారు జిల్లా కలెక్టర్. మేము లాస్ట్ 2 months నుంచి కూడా మీటింగ్ అనేది పెట్టడం జరుగుతూనే ఉంది. మార్కెట్ అధికారులతో, రెవెన్యూ అందరి కోఆర్డినేషన్తోనే మార్కెట్ యార్డ్స్ అనేవి నడుస్తాయి. రైతులకి ముఖ్య సూచన ఏంటంటే తేమ 20% ఎక్కువగా ఉంటే అసలు మార్కెట్ యార్డ్లోకి రానివ్వరు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దాదాపు 5 లక్షల పైచిలకు కాటన్ ఫార్మర్స్కి ఫామ్ ఐడెంటిటీ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఐడి కార్డ్స్ తీసుకొస్తేనే ప్రభుత్వ సూచన మేరకు పర్చేస్కి అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెల 13 నుంచి మార్కెట్లో రెగ్యులర్గా పత్తి కొనుగోళ్లు జరగనున్నాయి. మార్కెట్ తెరిచే రోజుకి కనీసం 1,00,000కు పైగా పత్తి బస్తాలు వస్తాయని అధికారులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈలోపైన మద్దతుపై నిర్ణయం తీసుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతన్నలు.